జరిగిన పెద్దపురం కాన్స్టిట్యున్సీ సామర్లకోట మండలం మచ్చంపేట గ్రామంలో పెద్దపురం శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల చిన్న రాజప్ప గారు స్వగృహం నందు ప్రెస్ మీట్ కి విచ్చేసి తెలుగుదేశం సీనియర్ నాయకులు మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు మాట్లాడుతూ 7 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు తెలుగుదేశం జనసేన పార్టీ కలిపి పోటీ చేసి క్లీన్ స్వీప్ చేస్తారు. బీజేపీ పొత్తు భాగంగా కొంతవరకు సీట్లు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీట్లు కేటాయించడం జరుగుతోంది. ప్రతిపక్షాల సీట్లు మ్యూజికల్ చైర్ చేస్తున్న పరిస్థితి ఏదేమైనా రానున్న ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడానికి సిద్ధంగా ప్రజలు ఉన్నారు. తెలుగుదేశం పెద్దాపురం ఎమ్మెల్యే చిన్న రాజప్ప మాట్లాడుతూ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కూర్చుని మాట్లాడుకోవడం జరిగింది. ఏ పార్టీకి సీటు ఇచ్చినా మేము పార్టీకి కట్టుబడి ఉంటాను, అలాగని కాదు అని ప్రతిపక్షాల నాయకులు బురద చల్లడం జరుగుతోంది. గత 2 ఎలక్షన్ల నుండి కూడా 1000 కోట్ల అభివృద్ధి చేయడం జరిగింది. పెద్దాపురం ప్రజలు మళ్లీ తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్లీ అభివృద్ధిని నేను మరింతగా చేస్తానని తెలిపారు. స్పష్టంగా రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి రెస్ట్ ఇవ్వడానికి ఇప్పటికే నిర్ణయించారు. కాబట్టి ఏదో భువనేశ్వరి మేడం గారు అన్నారు లేకపోతే ఇంకెవరో అన్నారని మీరు సరదా పడద్దు. మీకు రెస్ట్ వచ్చే సమయం ఆసన్నమైంది. త్వరలోనే జనాలు ఓటు రూపాన మీకు రెస్ట్ ఇచ్చే పరిస్థితి కల్పిస్తారని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరుస్తుంది. 1000 కోట్లు అభివృద్ధి చేసాం. ఇప్పుడు ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు బ్రహ్మాండ రోడ్లు, ఆఫీస్ బిల్డింగ్స్, డివిజన్ హెడ్ క్వార్టర్లు ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. మరి ఈ 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యేగా నెగ్గించారు, దాంతో నెగ్గించారు. నెగ్గింది 5 సంవత్సరాల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కూడా ఎమ్మెల్యేకి ఇవ్వలేదు. నాకే కాదు వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా, వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఎమ్మెల్యేలు అందరూ కూడా బ్యాడ్ అయిపోయారని చెప్పి ఆ టికెట్ కూడా మార్చే పరిస్థితి వచ్చింది. నేనైతే మొదటి నుంచి కూడా మరి 5 సంవత్సరాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాను. మరి అభివృద్ధి లేదని చెప్పి కూడా ఎప్పటికప్పుడు చెప్తున్నా. ప్రజలకు అందుబాటులో ఉండి మరి సమస్యల పరిష్కారం కృషి చేయడం జరిగింది. అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా మరలా ఒకసారి వస్తే ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మళ్ళీ అభివృద్ధి చేస్తారని నమ్మకం ఇవాళ ప్రజల్లో ఉంది. కనుక ఇవాళ ప్రజల సానుభూతి ఇవాళ తెలుగుదేశం పార్టీ మీద బలంగా ఉంది. రేపు తెలుగుదేశం పార్టీ గతం సాధించారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు మేము జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు కుదిరింది కనుక ఒక అండర్స్టాండింగ్, మా నియోజకవర్గంలో అండర్స్టాండింగ్ వచ్చాం. జనసేనకు వస్తే జనసేన, తెలుగుదేశం వస్తే తెలుగుదేశం అని చెప్పి అండర్స్టాండింగ్ వచ్చి ఇప్పుడు పనిచేస్తున్నాం. భవిష్యత్తులో మరి ఎన్నికలు ప్రకటన అయిన తర్వాత ఇద్దరు కలిసి పనిచేసి రేపు వన్ సైడ్గా ఇలా తెలుగుదేశం పార్టీ అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన ఏ పార్టీ వస్తే ఆ పార్టీ పనిచేసి గెలుపు విజయం సాధిస్తామని చెప్పి తెలియాలి. సమావేశం ఈరోజు జరుపుకోవడం జరిగింది. సార్, ఎప్పుడు కూడా మన జిల్లాలో, ఈ కాకినాడ జిల్లాలో ఎలక్షన్ ముందుగానే వెతుక్కోవడం జరుగుతుంది సార్. ఈ తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ రాజప్ప గారు అనగా, నెహ్రూ గారు అనగా ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు. మరి ఎప్పటికప్పుడే ఈ ఎలక్షన్ ముందు ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అభ్యర్థిని ఎందుకు అలా ఎదుక్కోవడం? ఒక స్టాండర్డ్గా ఉంటే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. అలాగే ఇక్కడ స్థానికంగా కూడా ఒక రకంగా డెవలప్ అనేది ఉంటుంది. కాబట్టి మరి దీనిపైన మీ అభిప్రాయం? మీరు చెప్పింది వాస్తవమే. పార్లమెంట్ స్థాయిలో కూడా పనిచేసే నాయకులు ఉంటే బాగుంటుంది. మరి బహుశా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ విధంగానే ఆలోచించి మరి జిల్లాలకు సంబంధం లేకుండా పార్లమెంట్కి సంబంధించే అధ్యక్షులు నియమించడం, ఆ విధంగా పార్లమెంటు స్థాయిలోని ఒక నాయకత్వం తయారవుతున్న ఆలోచనతోనే ఆయన బహుశా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అనుకుంటాను. కాబట్టి పార్లమెంట్ స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే ఏదైతే ఈ అధ్యక్షుల్ని నియమించడం జరిగిందో తద్వారా పార్లమెంట్ స్థాయికి కూడా నాయకులు ఉంటారు. పార్లమెంటు అభ్యర్థిగా వాళ్ళని ప్రకటించే అవకాశం కూడా ఉంటుందని భావిస్తాను.